హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఇలా బీసీ అంటే మనకు ఎవరు అదికొస్తారంటే ఆర్ కృష్ణ మన ఎమ్మెల్యే కానీ, అంటే మన బీసీల కోసం కొట్లాడు ఎన్నికడుస్తుంది కొట్లాడు కానీ ఫస్ట్ మనకు ఆర్ కృష్ణ అదికొస్తాడు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కొత్తగా ఇక ఎవరెవరో కొట్లాడుతున్నారు. అంటే ఎవరు కొట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా బీసీ 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 అని ప్రచారం మొదలు పెట్టారు. బీసీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అదే ప్రకారం నిన్న V6లో వచ్చింది, కవిత గారు కూడా బీసీ గురించి మాట్లాడిన V6లో వచ్చింది. ఇది ఎప్పటిది ఇన్ని రోజులు ఏమైంది? ఈ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడారా మీరు? ఇప్పుడు బీసీ గురించి మాట్లాడుతున్నారు. ఇటు తీర్మార్ మల్లన్న బీసీ గురించి మాట్లాడు, ఇటు కవిత మేడము బీసీ గురించి మాట్లాడు. ఇది ఒక కొత్త రాజకీయం ఇది వీళ్ళది. ఈ సర్వే గతంలో కూడా సర్వే కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఏం జరిగింది? 0, ఏం లేదు. ఇప్పుడు కూడా సర్వే కూడా ఏముండదు, ఇది కూడా 0నే. సర్వే అని ఒక లాస్ట్కి ఇప్పుడు అంతకుముందు కూడా 6 స్కీమ్లు అని ఫామ్స్ నింపినాం కదా మనం. అవి చెత్తగుండ్ల పడ్డాయి. ఆ బండి పైన మన ఫ్లైఓవర్ పైన మొత్తం రోడ్డు మీద పడిపోయినాయి. అవి ఇట్లాంటి పరిస్థితి. ఈ సర్వే కూడా అదే పరిస్థితి వస్తుంది. సర్వే అని, ఇటు బీసీ అని ఇటు తీర్మార్ మల్లన్న బీసీ అని ఆయన పరిశాను, కవిత మేడం కూడా బీసీ అని. ఇదంతా ఎందుకు? ఒక కొత్త డ్రామా. లేని ప్రేమలు పొందుతున్నాయి బీసీల పైన. అన్ని కులాల గురించి మాట్లాడుతున్నారు. అసలు బీసీలకి ఏం చేసిరు మీరు? ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు ఇప్పటి వరకు. బీసీలను ఆగం చేస్తున్నారు. బీసీలు ఇది అని అది నమ్మించి మోసం చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఈ కులం ఆ కులం అని రకరకాల పంచాలు పెడుతున్నారు తప్ప ఒక్కటి పనికొచ్చేది లేదు బీసీల పైన. ప్రతి ఒక్కరు మా ఛానల్ లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.